కృష్ణద్వైపాయన తర్వాత వ్యాసుడుగా పేరొందిన తను 6 ఏళ్ల వయసులో బ్రహ్మచారి అయ్యాడు. బ్రహ్మచర్యం మొదటి రోజున భిక్షాటనకు వెళ్ళాడు. ఎంతో ముద్దుగా ఉన్న ఈ బాలుణ్ణి చూసి ప్రజలు దండిగా ఇచ్చారు. వాళ్ల దగ్గరున్న అత్యుత్తమ ఆహారం. తిరిగి వస్తూ ఉండగా వీధిలో చాలామంది పిల్లల్ని చూశాడు. వాళ్ల ముఖాలు చూసి వాళ్లు సరిగ్గా తినలేదని అర్థమై తన దగ్గరున్న ఆహారం అంతా వాళ్లకిచ్చేశాడు. ఖాళీ గిన్నెతో గురువు దగ్గరికొచ్చాడు. అంటే ఆ రోజుకి పస్తులే, 6 ఏళ్ల బాలుడు. కాని నిశ్చయంతో అక్కడ కూర్చుని అభ్యాస ప్రక్రియను కొనసాగించాడు. రోజుల తరబడి ఇలానే కొనసాగింది. ఈ పిల్లాడు మాత్రం తినలేదు. ఆపై పరాశరుడు ఈ బాలుడి మనోస్థైర్యాన్ని చూసి అతనిలో దాగున్న గొప్ప సంభావ్యతను గుర్తించి తన సర్వస్వాన్ని అతనికి ధారపోశాడు. వ్యాసుడు ఇలా అలవర్చుకున్నాడు. తను ముందు తినేవాడు కాదు, చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ తిన్నాకనే తినేవాడు. రోజుల తరబడి ఆహారం లేకుండా గడిపాడు. ఆహారం లేక కాదు, ఆహారం వచ్చినప్పుడు ముందు అందరూ తినేలా చూసేవాడు. మిగిలిందేదైనా ఉంటే తినేవాడు, లేకపోతే తినేవాడు కాదు.